ఒక్కసారి ఫిట్ త్రో చేసిన వాళ్ళకి రికరెన్స్ అనేది ఉంటుందండి, ఉండకుండా ఉండదు. సపోజ్ ఏంటంటే అందులో కూడా మనం ఫిట్స్ అనేది స్ట్రక్చరల్ కాజెస్, బ్రెయిన్లో కొన్ని మనం స్ట్రక్చరల్ కాజెస్ అంటే కాజ్ ఐడెంటిఫై ఎందువల్ల ఫిట్ వస్తుంది అనేది చూసుకుని దాంతోపాటు ఇన్ఫెక్షన్స్, కొన్ని ట్యూబర్క్లోమాస్, కొన్ని ఇన్ఫెక్షన్స్, అట్లాగే యాబ్సెస్ అంటాము, అలాగే సిస్ట్స్ అంటాము. అలాంటి కారణాలు ఉన్న ఫిట్స్ అయితే మళ్ళీ రికవర్ అవ్వడానికి గ్యారెంటీ లేదు. కొన్ని జెనెటిక్గా వచ్చే ఏమంటామంటే సిండ్రోమ్స్లో ఫిట్ అవుతాయి ఇవన్నీ కూడా. సో అట్లాగే ఐజీఈ అంటే ఎట్లా అంటే మయోక్లోనిక్ జర్క్స్, అట్లాగే కొన్ని సిండ్రోమిక్ సీజర్స్ మాత్రం కొన్ని లైఫ్ లాంగ్ సీజర్స్ మెడికేషన్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. అలాగే మీకు ట్రామా జరిగింది వచ్చే ఫిట్స్కి వాళ్ళు కూడా కొంచెం లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి వస్తుంది. సో కంట్రోల్ అయితే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాలి. కొంతమందికి అయితే ఒక పూట మానేసినా కూడా ఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల మనము పేషెంట్స్కి గైడ్ చేయాలి. మీరు రెగ్యులర్గా ఒకసారి టాబ్లెట్స్ పెడితే మినిమం ఒక 6 months to 2 years అయితే డోసేజ్ అంటే న్యూరాలజిస్ట్ అడ్వైస్ లేకుండా మాత్రం మీరు ఆపటం మాత్రం దయచేసి చేయకండి.